ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ. అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గం చిడికాడ మండలంలోని జైతవరం గ్రామంలోని శుక్రవారం రాత్రి 7 గంటలకు ఎంఆర్పీఎస్ నూతన జెండాను ఆవిష్కరించారు. అనకాపల్లి జిల్లా మాదిగ ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్తా శ్రీనివాసరావు అనంతరం ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలైన సందర్భంగా ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ నూతన జెండా ఆవిష్కరణ మరియు నూతన కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ ఫలితంగా వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, గుండె జబ్బు పిల్లలకు సమాజంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని తెలిపారు. చిరకాల కోరిక ఎస్సీలు ఉమ్మడి ఏబీసీడీ వర్గీకరణకు మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మరియు మహజన సోషలిస్ట్ పార్టీ నాయకులు మారడ బూడి నాగరాజు, కంటిపాము పెద్ద సంతోష్, కంటిపాము చిన్న సంతోష్, ఏసులూరి అచ్చన్న, పైడ్రాజు, అర్జున, కంటిపాము మంగయ్య, ఈశ్వర్రావు, చెవిటి సర్వేశ్వరరావు మరియు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం ఆయన పోరాట ఫలితం. అంతేకాకుండా వితంతువులు ఎవరైతే భర్త చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి, వికలాంగులు పెన్షన్ ఇవ్వాలి, ఎవరైతే మంచం మీద బెడ్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్ ఇవ్వాలి. మరి నూతనంగా ఈ పెన్షన్ 6,000 రూపాయలు పెరిగిందంటే దానికి ప్రధానమైన కారణం ఎంఆర్పీఎస్ నాయకత్వం, మందాకృష్ణ మాది తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఆయన 6,000 రూపాయల పెన్షన్ వికలాంగులందరికీ చెయ్యాలి అని ఒక పట్టుదలతో ఆయన ఉద్యమ కార్యక్రమం చేస్తే ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, వికలాంగ సహోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. కాబట్టి ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ వచ్చింది. అంతేకాబట్టి సీఎం గారు వాళ్ళు కాదు, ప్రధానమంత్రి వాళ్ళు కాదు, ఒక ఎంఆర్పీఎస్ ఉద్యమం వల్ల మాత్రమే ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ వచ్చింది. అంతేకాకుండా ఈ సందర్భంగా అనేక మంది ఎవరైతే ఈ రాష్ట్రంలో ముందు జబ్బులతో బాధపడుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని చూసి ఈ చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయించాలని చెప్పేసి గుండె జబ్బులకి వాళ్ళందరికీ కలిపి పిల్లలకి తక్షణమే ఆయన ఉచితంగా ఆపరేషన్ చేశారు. దానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఎంఆర్పీఎస్ నాయకత్వం. అలాగా ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. వారి ఆహార కోరిక తీర్చాలని, వారికి సామాజిక ఆర్థికంగా బయటికి వాళ్ళ పైకి ఎదగాలని చెప్పేసి వాళ్ళ ఆకలి కోకులు పోరు యాత్ర చేశారు. ఇలా ఎంఆర్పీఎస్ ఉద్యమం చూస్తే ఇది ప్రజలలో, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేలు జరిగే ఒక ఉద్యమం. ఈ ఉద్యమం ప్రపంచంలోనే మరి ప్రధానమంత్రి అయిన ఆయన కూడా స్వయంగా హైదరాబాద్ వచ్చి మీరు ఏదైతే దీర్ఘకాలిక కోరిక, మీ చిరకాల ఆకాంక్ష ఎస్సీ ఏబీసీ వర్గీకరణ ఉందో అది నేను చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా మేము వర్గీకరణ చేస్తాం, మేము మాదిగలకి న్యాయం చేస్తాం ఆయన మాట ఇచ్చారు. ఎన్నికలు ఇచ్చిన మాట వారు నిలబెట్టుకోవాలి. ఎన్నికలు ఇచ్చిన మాట వారు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం చేసినట్టుగా వర్గీకరణ కావడానికి వాళ్ళ కృషి వాళ్ళు చెయ్యాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంఆర్పీఎస్ ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరి గ్రామంలో మరి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, అలాగే ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ కార్యకర్తలు, అలాగే మాదిగ యువసేన వీళ్ళందరూ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాబోయే కృష్ణన్న గారి పిలుపు ఏదైతే ఉందో ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ పోరాట విషయంలో ఆయన ఏ పిలిపిస్తే ఆ పిలుపు చేయడానికి ఈ చీడికాడ మండలం జైతవరం గ్రామంలో మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరొకసారి వికలాంగులకు, వృద్ధులకు, అలాగే ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారికి, పేదవాళ్ళందరికీ కూడా న్యాయం చేసే ఆయన ఉద్యమం వల్ల ఆయనకు ఒకసారి పాదాయ వందనాలు తెలియజేస్తుంటూ మరి మందాకృష్ణ నాయకత్వం ఎవరైనా పోరాటం చేస్తే ఒక కులానికి, ఒక వర్గానికే చేస్తారు. కానీ ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలందరికీ సమాన హక్కులు జరగాలని చెప్పేసి దీన్ని పోరాటం చేశారు. కాబట్టి మరి ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ మనం సాధించుకున్నాం. కాబట్టి మనం పోరాటం చేస్తే దేనైనా మనం సాధించుకుంటాం. కాదు పోరాటం చేస్తే పోయేది బానిస సంఖ్యలు తప్ప ఇంకేమీ పోదు. కాబట్టి ఇంకా ఎంఆర్పీఎస్ ఉద్యమం ద్వారా ప్రజలందరికీ మేలు జరగాలని మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.